నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుకేద్దాం. కర్ణాటక రాజకీయాలు హాట్గా ఉన్నాయి. పోలింగ్ డేటు దగ్గర పడే కొద్దీ కర్ణాటక రాజకీయం మొత్తం దేవుడి చుట్టూ తిరుగుతోంది. తమ ఓట్ల కోసం ఏకంగా దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగారు. హనుమంతుడి చుట్టూనే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు తిరుగుతున్నాయి. మధ్యలో ఆంజనేయుడు ఎందుకు వచ్చినట్లు అనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ ఆయన రాలేదు. ఖద్దర్ లీడర్లే ఆయన్ని లాక్కొచ్చారు. దీంతో కర్ణాటకలో బజరంగ బలి పాలిటిక్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. పీక్ స్టేజ్ కి కర్ణాటక పాలిటిక్స్. పోలింగ్ కి కొద్ది రోజుల సమయం. పోటాపోటీగా పార్టీ నేతల ప్రచారం. నేతల మాటలతో మారుమ్రోగుతున్న కన్నడ గడ్డ. కర్ణాటకలో బజరంగ బలి పాలిటిక్స్. బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రచారం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని పుకార్లు. తామెక్కడా ప్రస్తావించలేదన్న డీకే. హనుమాన్ తమకు సెంటిమెంట్ గాడ్ అని వెల్లడి. హస్తం అధికారంలోకి వస్తే ప్రతి ఊరిలో హనుమాన్ గుడి. బజరంగ్ బలికి బజరంగ్ బలికి లోక్సభలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ స్వతహాగానే హిందువులకు సపోర్టుగా నిలుస్తుంది. అదే సమయంలో నిజమైన లౌకికవాదం తమదే అని చెబుతుంది. అలాగే కాంగ్రెస్ లౌకికవాదానికి తమ పార్టీయే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుంది. అయితే గత 9 ఏళ్లుగా చూస్తే చాలా రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి కలిసి వచ్చాయి తప్ప కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది. చాలా ఎన్నికల్లో హిందుత్వ వాదం బీజేపీకి కలిసి వస్తుంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అలాంటి వివాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చేలా చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టేలా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బజరంగ్ బలికి బజరంగ్ బలికి కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఏడాది పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందో, కాంగ్రెస్ విజయం సాధిస్తుందో, లేక బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం పడతారో, కింగ్ మేకర్ గా కుమారస్వామి నిలుస్తారో, ఇవన్నీ కాసేపు పక్కన పెడతాం. నిజానికి జనాలు కూడా ఈ విషయాలు పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడుకోవటానికి, ఇప్పటి వరకు జరిగిన విషయాలు మర్చిపోవటానికి ఓ మంచి టాపిక్ ను ఎన్నుకున్నాయి అక్కడ ప్రధాన పార్టీలు. అదే బజరంగ దళ్. కాంగ్రెస్ మేనిఫెస్టో తర్వాత కన్నడ రాజకీయాలు ఇప్పుడు హనుమంతుడి చుట్టే తిరగడం మొదలు పెట్టారు. ఆంజనేయుడు ఆలయాల చుట్టూ రాజకీయ నాయకులు ఎప్పుడూ లేనంతగా తిరుగుతున్నారు. హనుమంతుడికి వంగి వంగి దండాలు పెడుతున్నారు. కొంతమంది కాళ్ళ మీద కూడా పడుతున్నారు. ఇదంతా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కాదు, ఓటర్లను మభ్యపెట్టేందుకు. బజరంగ్ బలికి బజరంగ్ బలికి కర్ణాటకలో బజరంగ బలి పాలిటిక్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంలో బజరంగ బలి నినాదాన్ని హోరెత్తించగా కాంగ్రెస్ కూడా కౌంటర్ మొదలుపెట్టింది. బజరంగ దళను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని బీజేపీ నేతలు ఆందోళన చేస్తూ ఉండగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాట మేనిఫెస్టోలో లేదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి కౌంటర్ గా డీకే కొత్త నినాదం ఎత్తుకుని మైసూర్లో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు డీకే శివకుమార్. బజరంగ్ బలికి బజరంగ్ బలికి
హనుమంతుడు కర్ణాటక ప్రజల ఆరాధ్య దైవమన్నారు డీకే శివకుమార్. బీజేపీ ప్రభుత్వం ఆంజనేయుడు ఆలయాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకునేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తామన్నారు. బజరంగ్ దళ వ్యవహారంపై కర్ణాటక మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న శ్రీరామసేనపై అప్పటి గోవా సీఎం మనోహర్ పారికర్ నిషేధం విధించారని అన్నారు. బీజేపీ ఎంతగానో ప్రేమించే వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధిస్తే నెహ్రూ ఎత్తివేశారని అన్నారు మొయిలీ. హద్దులు మీరితే ఏ సంస్థపైనైనా బ్యాన్ విధించే అధికారం రాజ్యాంగం ఇచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా బీజేపీ బజరంగ్ దళ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. హనుమాన్ చాలీసాను పఠించారు. హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పెషల్ అట్రాక్షన్గా మారారు. కారుకు దూరమైన తర్వాత ఆయన ఏ పార్టీ వైపు చూడలేదు. కేసీఆర్ని ఓడించాలనే కంకణం కట్టుకున్న ఈ ఖమ్మం లీడర్ అందుకు తగ్గట్లుగానే తన అడుగులు ఉంటాయని పలుసార్లు స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ బీజేపీలు శ్రీనివాసరెడ్డి కోసం రెడ్ కార్పెట్ వేసిన షరతులతో పాటు కర్ణాటక రిజల్ట్స్తోనే తాను ఏ పార్టీలోకి వెళ్తానని చెప్పకనే చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడు. పొంగులేటిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు. పొంగులేటి ఇంట్లో బీజేపీ నేతలు లంచ్ బ్రేక్. పొంగులేటు బీజేపీలోకి ఆహ్వానించిన ఈటెల. బీజేపీ ముందు తన డిమాండ్స్ పెట్టిన శ్రీనివాసరెడ్డి. పొంగులేటి డిమాండ్స్ కి ఓకే చెప్పినట్లుగా టాక్. పొంగులేటి ముందున్న కాంగ్రెస్ బీజేపీ. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తర్వాతే చేరిక. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న శ్రీనివాసరెడ్డి తనను ఏ పార్టీ వారైనా కలవచ్చని స్టేట్మెంట్. తెలంగాణలో ఖమ్మం రాజకీయాలు కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయనకు ఖమ్మం జిల్లా అంతా మంచి పట్టుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ తన అనుచరులు ఉన్నారు. ఆర్థికంగానూ బలమైన నేత ఆయన. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయనకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలే పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ మరో ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్లే రాహుల్ గాంధీకి చెందిన టీం పొంగులేటితో గత నెలలో భేటీ అయింది.
4-5 గంటల పాటు చర్చలు జరిపింది కూడా. పొంగులేటి తన డిమాండ్లను రాహుల్ టీం ముందుంచారు. తనతో పాటు జిల్లాలో తన అనుచరులకు సీట్లు ఇవ్వాలని ఆయన రాహుల్ దూతలను కోరారు. దీనికి రాహుల్ టీం సానుకూలంగానే స్పందించింది. మరోవైపు అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత రేణుకా చౌదరితోనూ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపింది. పొంగులేటి చేరికకు ఆమె కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే పొంగులేటి కాంగ్రెస్లో చేరటం ఖాయమని ఓ నిర్ణయానికి వచ్చేశారంతా. హస్తంలో లైన్ క్లియర్ అవుతున్న తరుణంలోనే బీజేపీతో చర్చించడం ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ బృందం పొంగులేటిని కలిసింది. పొంగులేటిని పార్టీలో చేరాల్సిందిగా కోరింది. పొంగులేటి డిమాండ్లకు బీజేపీ నేతలు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఇంతకాలం కాంగ్రెస్లో చేరుతాడు అనుకున్న పొంగులేటి ఇప్పుడు బీజేపీలో చేరుతారని ప్రచారం మొదలైంది. నిజానికి తనకు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో తనను ఏ పార్టీ నేతలైనా కలవచ్చు, ఎవరైనా రావచ్చు పోవచ్చు, కడుపు నిండా భోజనం చేయొచ్చని చెప్పారు పొంగులేటి. ఈ నెలలో ఏ పార్టీలో చేరుతాను అనేది క్లారిటీ ఇస్తానన్నారు పొంగులేటి. గారు ఇప్పుడు ఈ సస్పెన్స్ కి మీరు బీజేపీ కాంగ్రెస్ అనే దానికి సస్పెన్స్ కి తెరదించడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు, ఎన్ని నెలలు పట్టవచ్చు? అంటే 4 నెలలు 3 నెలలు కాదు, 5 సంవత్సరాల మ్యాండేటరీ మనకి ఇచ్చేది. కనీసం ఒక 4 నెలలు 3 నెలలలో అడావుడికి రాత్రికి రాత్రి తీసే తీర్మానం కూడా ఏమీ లేదు. టైం పట్టుద్ది. రోజులు అనేది నేనొక్కడనో జూపల్లి గారు ఒక్కటో ఏదో ఒక సంతకం పెడితే అయిపోయేదైతే డెఫినెట్గా ఇద్దరం ఇప్పుడే సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తాం. వారి నియోజకవర్గం వారి జిల్లాలో కానీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ యావత్ తెలంగాణ బిడ్డల ఆలోచనలకు అనుగుణంగానే మా అందరి ఆలోచనలు ఉంటాయి. కొద్దిగా టైం పట్టుద్ది డెఫినెట్. ఈ రోజు ఏం మాట్లాడిపించలేదు, ఈరోజు మాట్లాడిపించలేదు, డెఫినెట్గా మాట్లాడలేదు. ఏదో అనుకునే వాళ్ళకి మట్టుకు సమాధానం ఒకటి, ఇవాళ మా ఇద్దరికి పదవులు లేకపోవచ్చు, ఇక్కడున్న వందలాది మందికి ముఖ్య నాయకులకి పదవులు లేకపోవచ్చు, కానీ పదవులు లేకపోయినా ఏ ఆలోచన అయితే ఉందో, ఏ కార్యక్రమం అయితే చేపట్టాలనుకుంటున్నామో ఆ కార్యక్రమం చేపట్టే దాంట్లో మటుకు పర్ఫెక్ట్గా కార్యక్రమం చేపట్టడానికి డెడికేటెడ్గా ఉన్నారు టీం అంతా. మరికొద్ది రోజుల్లో కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత ఫలితాలు వెలువడతాయి. కర్ణాటక ఫలితాల తర్వాతే దేశ రాజకీయాల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ తర్వాతే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతవరకు పొంగులేటికి బీజేపీ కాంగ్రెస్ 2 ఆప్షన్స్ ఓపెన్గానే ఉంటాయి. పొంగులేటిని కలిసిన ఈటెల సైతం ఆయన ఎప్పుడొచ్చినా వెల్కమ్ అనే బోర్డును తగిలించేశారు. గతంలో సొంత పార్టీ కూడా పెడతాన్ని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆచితూచి అడుగులేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత తన అనుచరులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి జిల్లా రాజకీయాలను మొత్తం శాసించే విధంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.